వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. ఇంతకుముందు భాగంలోని శ్లోకాలను ఒక్కసారి చదువుకుందాం. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూని హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ నచైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. మనం ఇప్పుడు 7వ శ్లోకాన్ని నేర్చుకుందాం. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామిత్వాం ధర్మసమ్మూఢ చేతాః యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం. మొత్తం శ్లోకాన్ని కలిపి చదువుకుందాం. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం. మనం ఇప్పుడు 7వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం. పిరికితనానికి లోనై నా స్వభావమును నేను కోల్పోయి ధర్మాధర్మ విచక్షణకు దూరమై నా కర్తవ్యాన్ని నిర్ణయించుకోలేకపోతున్నాను. నేను నీకు శిష్యుడను, నీ శరణు వేడుతున్నాను. నిజముగా ఏది శ్రేయస్కరమో నాకు ఉపదేశింపుము అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. తరువాత శ్లోకం నేర్చుకుందాం. నహి ప్రపశ్యామి మమానుపద్యాత్ యచ్చోక ముచ్చోషణ మింద్రియాణాం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం నహి ప్రపశ్యామి మమానుపద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. మొత్తం శ్లోకాన్ని కలిపి చదువుకుందాం. నహి ప్రపశ్యామి మమానుపద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం.
నహి ప్రపశ్యామి మమానుపద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. నహి ప్రపశ్యామి మమానుపద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. మనం ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం. ఈ శోకము నా ఇంద్రియములను దహించి వేస్తున్నది. నా ఈ శోకాన్ని తగ్గించే మార్గమేదో తెలుసుకోలేకపోతున్నాను. ఈ భూమిపై ఏకఛత్రాధిపత్యమైన దేవలోకాధిపత్యమైన లభించినా కూడా నా ఈ శోకమును తొలగింపలేదు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. తరువాయి భాగంలో మరో 2 శ్లోకాలను నేర్చుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.